ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన వితంతువులకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో సామాజిక పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త వితంతు పెన్షన్ మంజూరుకు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 12వ తేదీ నుంచి ఈ కొత్త పింఛన్ల లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు జారీ చేయకపోవడంతో ఎంతో మంది అర్హులు చాన్నాళ్లుగా నిరీక్షిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో అర్హులైన వారు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సక్రమంగా ఉండి అధికారులు పరిశీలించి లబ్ధిదారుల జాబితాలో చేర్చిన తర్వాత వితంతువులకు ప్రతి నెల 4,000 నేరుగా అందుతాయి. అర్హతలు, నియమాలు ఇవే. భర్త మరణించిన మహిళకు మాత్రమే ఈ పెన్షన్ వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకునే మహిళ వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తుదారుల కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను చెల్లించేవారు కాకుండా ఉండాలి. కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవి. కొత్త వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు ఫారంతో పాటు కింది పత్రాలను జమ చేయాల్సి ఉంటుంది. ఆధార్ రేషన్ కార్డ్, భర్త మరణ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్. ఏపీ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అందుతున్న ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా వృద్ధులు, వికలాంగులు, నేత గీత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కేటగిరీ బట్టి నెలకు 4,000 నుంచి గరిష్టంగా 15,000 వరకు సామాజిక పెన్షన్లు అందిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 4వ తేదీలోపు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులను అందజేస్తున్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారం లేదా పబ్లిక్ హాలిడే వస్తే అంతకు ముందు రోజు పెన్షన్ పంపిణీ పూర్తి చేయడం విశేషం.